డీటీసీగా శ్రీధర్ బాధ్యతలు. కాకినాడ జిల్లా రవాణా శాఖ కమిషనర్గా కె. శ్రీధర్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ మురళీకృష్ణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, గౌరీశంకర్, నాగేంద్ర, కళాజ్యోతి, శ్వేతసాయి, సాయిబాబు మరియు హరినాథ్ రెడ్డి ఏవో సిబ్బంది ఆధ్వర్యంలో పూల బొకేలతో శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం శాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా డీటీసీ శ్రీధర్ మాట్లాడుతూ, కర్నూలు నుండి సాధారణ బదిలీలో భాగంగా కాకినాడ జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తగు చర్యలను తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ను అదుపు చేసేందుకు సిబ్బంది, పోలీసుల సహకారంతో ముందుకెళ్తానని తెలిపారు. ఈ సాధారణ బదిలీలో భాగంగా నేను రవాణా శాఖ తరఫున డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కాకినాడగా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. నేను ఇంతకుముందు డిప్యూటీ కమిషనర్ కర్నూలుగా పనిచేయటం జరిగింది. నేను ఈరోజే రిపోర్ట్ చేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో డిటీసీ కాకినాడగా రిపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉండే టీం తోటి, ఇక్కడ ఉండే అందరితోటి కూడా సమీక్ష జరిపి, ఇక్కడ ఉండే సమస్యలు, ఇక్కడ ఉండే మా యొక్క వాహనదారుల యొక్క వివరాలు, తర్వాత ఇక్కడ జరిగే యాక్సిడెంట్స్, వీటన్నిటి మీద కూడా రివ్యూ చేసుకొని తద్వారా ప్రజలకు ఎంత మెరుగైన సేవలు అందించాలో అంతటి ప్రయత్నాన్ని నేను ముందుండి రవాణా శాఖ తరఫున అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను. ఈ యాక్సిడెంట్స్ తగ్గించడమే మా ప్రధాన లక్ష్యం. ఈ జిల్లాలో మేజర్ రోడ్స్లో ఉన్న నేషనల్ హైవేస్లో కానీ, స్టేట్ హైవేస్లో కానీ రోడ్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని వాహనాల యొక్క స్పీడ్ నియంత్రిస్తూ యాక్సిడెంట్స్ తగ్గించడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తాను. సేవించి డ్రైవింగ్ చేయటం అనే దాని మీద చాలా కాలం నుంచి అందరం కూడా వర్క్ చేస్తున్నాము. అయినా కూడా ఏమీ పెద్దగా ప్రగతి కనిపించట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వారితో కూడా డిస్కస్ చేసుకొని దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని విస్తృతంగా కేసులు బుక్ చేయటమే కాకుండా వీటి మీద మేజర్ పెనాల్టీస్, ఎక్కువ కాలం 3 సంవత్సరాల వరకు జైలు శిక్షలు పడే విధంగా అన్ని విధాలుగా కోర్టుల్లో కూడా జడ్జి గారిని వారిని రిక్వెస్ట్ చేసి ఈ కొత్త చట్టాలను ఉద్దేశించి ఎక్కువ ఫైన్స్ పడే విధంగా ప్రయత్నం చేయడానికి అన్ని విధాలుగా రవాణా సెక్టర్ మేము కృషి చేస్తాము. దీనికి భాగంగా పోలీసు మేము కలిసి జాయింట్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.